హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ 50,000 విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అంచనా వేస్తున్నారు అధికారులు. ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ మార్గాల్లో కోలాహలం కనిపిస్తోంది. ట్యాంక్ బండ్ పై 40 క్రేన్లు ఏర్పాటు చేశారు. క్రేన్ నెంబర్ 4 దగ్గర ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం జరగనుంది. ప్రతి విగ్రహానికి QR కోడ్ను ఇచ్చారు అధికారులు. ఇక బందోబస్తు విధుల్లో 30,000 మంది పోలీసులు పాల్గొంటున్నారు. 250 సీసీ కెమెరాలు, 9 డ్రోన్లతో గస్తీ ఏర్పాటు చేశారు. ఇటు ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర కొనసాగుతోంది. భక్తులు భారీగా తరలివస్తున్నారు. హైదరాబాద్లోని మొజంజాహి మార్కెట్ వద్ద ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ను డైవర్ట్ చేస్తూ ఉన్నారు. హుస్సేన్ సాగర్ వైపు భారీ గణేష్ శోభాయాత్ర వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక అనేక ప్రాంతాల నుంచి ఎంజే మార్కెట్ మీదుగా గణేష్ శోభాయాత్రలు రానుండడంతో ట్రాఫిక్పై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ట్యాంక్ బండ్ వద్దకు వడివడిగా గణనాథులి శోభాయాత్రలు కొనసాగుతున్నాయి. మనం క్రేన్ నెంబర్ 5 వరకు వెళ్దాం. అక్కడ పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి లిఖిత సిద్ధంగా ఉన్నారు. లిఖిత, ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో కూడా ప్రస్తుతం శోభాయాత్రలు ఎలా కొనసాగుతున్నాయి? మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఇప్పటికే ఈ యొక్క ట్యాంక్ బండ్ వద్దనైతే బడా గణేష్ రాక కోసం అయితే కొన్ని విగ్రహాలను ఆపివేయడం జరిగింది. మరికొన్ని విగ్రహాలనేమో ఈ యొక్క హుస్సేన్ సాగర్ వైపు, అలాగే నెక్లెస్ రోడ్ వైపు, అంతేకాకుండా అటు పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఈ యొక్క ఏవైతే కృత్రిమ కొలనులు ఏర్పాటు చేశారో అటువైపు కూడా కొన్ని విగ్రహాలను తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు ఈ యొక్క శోభాయాత్రకు సంబంధించి కూడా ఇప్పటికే పోలీస్ అధికారులు వారు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ బడా గణేష్ రాకకు సిద్ధమయ్యారు కాబట్టి ఆ రాకకు సంబంధించి కూడా ఎవరెవరు ఎక్కడ పనిచేయాలి, ఎన్ని బ్యారిగేట్లు అవసరం ఉంటాయి, ఏ విధమైన కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉంటాయి, అదేవిధంగా ఈ యొక్క వచ్చే భక్తులతోటి ఏ విధంగా తాము ప్రవర్తించాలి అనే విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో అధికారులకు వివరిస్తున్న పరిస్థితులు మనము విజువల్స్లో క్లియర్గా చూస్తున్నాము. వారంతా కూడా సమీక్ష అయ్యి ఎక్కడెక్కడ ఎవరు ఎలాంటి డ్యూటీ చేయాలి, అంతేకాకుండా ఒకవేళ భక్తులు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా వీళ్ళతో బిహేవ్ చేస్తారో ఆ సమయంలో వీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని కూడా వివరించి చెప్తున్న పరిస్థితులు మనం క్లియర్గా చూస్తున్నాం. ఇప్పటికే బడా గణేష్ రాక కోసం అయితే ఇటు ట్యాంక్ బండ్ వైపు ఉన్న వాహనాలు ఏవైతే ఉన్నాయో ఇటు వచ్చే వెహికల్స్ని ఆపేయడం కావచ్చు, అంతేకాకుండా ఈ యొక్క విగ్రహాలను ఆపేస్తున్న పరిస్థితి. దీంతో కొంతవరకు అటు ఖైరతాబాద్ వైపు, అంతేకాకుండా ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు కూడా కొంతవరకు ట్రాఫిక్ జామ్ అయినట్లుగానైతే కనిపిస్తుంది. ఇప్పుడు మనము క్రేన్ నెంబర్ 4 దగ్గరనైతే ఉన్నాము. ఇక్కడ మనం పరిస్థితి చూడవచ్చు. ఆల్రెడీ ఈ యొక్క GHMC అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లతో పాటు అంతేకాకుండా ఇక్కడ క్లీనింగ్ సెక్షన్ అనేది కూడా కొనసాగుతుంది. ఇటు గజ ఈతగాళ్ళు కూడా సిద్ధమవుతున్నారు. మరి కాసేపట్లోనైతే గణపయ్య ఇక్కడికి చేరుకోనున్నారు. సో దానికి తగ్గట్టుగానే ఇప్పటికే ఏర్పాట్లన్నీ చేయడం, అంతేకాకుండా ట్యాంక్ బండ్లో జరిగే నిమజ్జనాలను చూసేందుకు భక్తులు
భక్తులు భారీగా చేరుకుంటున్న పరిస్థితి. సో కొంతమందిని ఈ యొక్క బడా గణపయ్య ఎంటర్ అయ్యే సమయంలోనైతే కొంతవరకు ఆపివేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ స్వామివారి నిమజ్జనం తర్వాతనైతే వారిని ఈ యొక్క నిమజ్జనం చూసేందుకైతే వదిలే అవకాశాలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లను అయితే చేయడంతో పాటు ఏవైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారో ఆ సీసీ కెమెరాల్లో పూర్తి స్థాయి మానిటరింగ్ అనేది అయితే జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. మనం విజువల్స్లో క్లియర్గా చూడవచ్చు ఏ విధమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఎవరెవరికి ఎక్కడెక్కడ డ్యూటీస్ వేస్తున్నారు, వారు ఏ విధంగా ఈ యొక్క వర్క్ అనేది చేయాలి, అంతేకాకుండా ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు ఎంతవరకు సిద్ధమయ్యారు, అంతేకాకుండా బడా గణేష్ రాక కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనేది మనం విజువల్స్లోనైతే క్లియర్గా చూస్తున్నాము. ఇక్కడ డిఆర్ఎఫ్ టీం కావచ్చు, అలాగే పోలీస్ అధికారులు కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, అందరూ సర్వం సిద్ధమైన పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ అంతేకాకుండా ఇప్పటికే ఈ రోడ్డును మనం చూడవచ్చు. ఇప్పటికే ఏవైతే వస్తున్న వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఆపేసి, అంతేకాకుండా బడా గణేష్ కోసం అయితే అన్నీ సిద్ధం చేస్తున్నారు. రోడ్డును పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నారు. ఎవరైతే ఈ యొక్క కొంతవరకు లోతుగా కొంచెం దగ్గరికి వెళ్ళి చూసే ప్రయత్నం చేస్తున్నారో వారందరినీ కూడా కొంతవరకు బయటికి పంపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ నిలబడకూడదు, ఎందుకంటే మరి కాసేపట్లో గణపయ్య ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉండడంతో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయంటూ కూడా ఇప్పుడే మనం విజువల్స్లో క్లియర్గా చూస్తున్నాము. చిన్న గణేషుని అయితే ఇక్కడ నిమజ్జనం చేసేందుకు అయితే తీసుకొచ్చారు. వారు పూజలు నిర్వహించి స్వామివారికి బాయ్ బాయ్ చెప్తున్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. క్లియర్గా ఇక్కడున్న పూర్తి స్థాయి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ యొక్క అధికారులు క్లీన్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా చెత్తను కావచ్చు, అదేవిధంగా వచ్చే భక్తులను కూడా కొంతమందిని ఆపేస్తున్న పరిస్థితి. ఇక్కడ ఆల్రెడీ ఈ యొక్క బారిగేట్లు ఏవైతే ఉన్నాయో సరిపోని బారిగేట్ను మరింతగా తీసుకువచ్చి ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అనేటివి కొనసాగుతున్నాయి. అంతేకాకుండా ఇటు మెడికల్ ఫెసిలిటీస్, అదేవిధంగా వాటర్ ప్యాకెట్స్ సప్లై కావచ్చు, ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారు కూడా క్లియర్గా ఎప్పటికప్పుడు కూడా మానిటర్ చేస్తున్నారు. వచ్చే భక్తులు దాదాపుగా లాస్ట్ ఇయర్ చూసుకుంటే 10 లక్షల మంది భక్తులు స్వామివారిని చూసేందుకు వచ్చారు. అంతేకాకుండా ఇది వీకెండ్ కావడంతో కూడా చాలామంది ఈ సంవత్సరం మరింత ఎక్కువ మంది ఈ యొక్క స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా స్వామివారిని చూసేందుకు చాలామంది ఇటు హైదరాబాద్కు చేరుకుంటున్నారు. మనము ఇందాక చూసాము కొన్ని విజువల్స్లో. లిఖిత, ప్రస్తుతం ఖైరతాబాద్ గణపయ్య టెలిఫోన్ భవన్కి చేరుకున్నట్టు తెలుస్తోంది. సో మరి ఈరోజు 1:30-2 గంటల ప్రాంతంలో అనుకున్న సమాచారం ప్రకారం 2 గంటల లోపు ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జన కార్యక్రమం పూర్తవుతుందని చెప్తూ ఉన్నారు. సో ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం ఏంటి? రైట్, ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ గణపయ్య టెలిఫోన్ భవన్ వద్దకు చేరుకున్నారు. సో 2 గంటల వరకు ఈ యొక్క నిమజ్జనం కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ ఇంకాస్త ముందుగానైతే ఈ యొక్క నిమజ్జనాన్ని పూర్తి చేయడానికైతే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఈ నిమజ్జన వేడుకలు ఏవైతే లేట్ అవుతూ ఉంటాయో, ఇటు బడా గణేశుడిని తీసుకొచ్చే సమయంలో కావచ్చు కొన్ని విగ్రహాలను ఆపేస్తారో, దాంతో పూర్తి స్థాయిలో సిటీలోని వచ్చే పెద్ద పెద్ద విగ్రహాలు ఏవైతే ఉంటాయో చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఆ విగ్రహాలను తీసుకొచ్చే ట్రక్కులు ఏవైతే ఉంటాయో వాటి వల్ల మరింత ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈరోజు పూర్తి స్థాయిలో చాలా ఆఫీసులకు కావచ్చు, కాలేజీలకు కావచ్చు, స్కూళ్ళకు కావచ్చు అన్నింటికి కూడా సెలవు ఉన్నప్పటికీ కూడా స్వామివారిని చూసేందుకు వచ్చే భక్తుల రద్దీ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. పూర్తి స్థాయిలో ఇవాళ మెట్రో సేవలు కూడా అర్ధరాత్రి వరకు కొనసాగుతాయి. అంతేకాకుండా ఈ యొక్క నిమజ్జన వేడుకలు జరుగుతున్న సందర్భంగానైతే పెద్ద పెద్ద వెహికల్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఇసుక లారీలు కావచ్చు, ఇతరత్ర పెద్ద పెద్ద వాహనాలు ఏవైతే ఉంటాయో, అంటే సామాగ్రిని తీసుకువెళ్ళే కంటైనర్లు కావచ్చు, వాటన్నిటిని కూడా రేపు రాత్రి 11 గంటల వరకు కూడా వాటిని ఈ యొక్క సిటీలోకి వదిలే అవకాశాలు లేవంటూ కూడా ఇప్పటికీ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఆ సమయంలో ఈ యొక్క ఏవైతే నిమజ్జనాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ట్రాఫిక్ కూడా కొంతవరకు అంతరాయం కలిగే అవకాశాలు ఉండడంతో వాటన్నింటిని కూడా ఆపివేస్తున్నట్టు, వాటికి పూర్తి స్థాయి పర్మిషన్స్ కూడా
ఈ రోజు నుండి ఇవ్వలేము అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఈ యొక్క నిమజ్జనాలు పూర్తి అయిన తర్వాతనే వాటన్నిటికీ కూడా పర్మిషన్స్ ఉంటాయంటూ కూడా వారు స్పష్టం చేసిన పరిస్థితి. ఇక వచ్చే భక్తులతో ఈ యొక్క పోలీస్ అధికారులు ఏ విధంగా మెలగాలి అనే విషయాన్ని కూడా వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా మనం కూడా క్లియర్గా చూడవచ్చు, ఎప్పటికప్పుడు కూడా ఈ చెత్త చెదారం ఏదైతే ఉందో దాన్ని అన్నిటిని కూడా పూర్తిగా క్లియర్ చేయడం కావచ్చు. ఇటు ఏదైతే నక్లెస్ రోడ్డు వైపు కూడా ఈ యొక్క నిమజ్జనాలు అనేటివి కొనసాగుతున్నాయి. ఇటు వచ్చే ఏవైతే వెహికల్స్ ఉన్నాయో ఆ యొక్క విగ్రహాలన్నిటిని కూడా అటువైపుకు తరలించడం లేదా హుస్సేన్ సాగర్ వైపుకు తరలిస్తున్నారు. నిమజ్జనాలు అనేటివి కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే ఈ ఏర్పాట్లకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఎలాంటి విషయాలు జరుగుతున్నాయి, ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయా అంటూ కూడా ఈ యొక్క మానిటరింగ్ అనేది అయితే పూర్తి స్థాయిలో జరుగుతున్నట్లుగానైతే తెలుస్తుంది. ముఖ్యంగా ఈసారి స్వచ్ఛతకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎప్పటికప్పుడు నిమజ్జనం అయిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి ఏవైతే వినాయక విగ్రహాల శకలాలను కూడా జిహెచ్ఎంసీ తొలగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక శుక్రవారం దాదాపు 2,07,000 విగ్రహాలు నిమజ్జనం అయిపోయాయి గ్రహణం నేపథ్యంలో కూడా. మరి ఈరోజు 50,000 విగ్రహాల వరకు రావచ్చు అంటున్నారు. పూర్తిగా కంప్లీట్ కావడానికి అక్కడ ఉన్నటువంటి క్రేన్ దగ్గర ఉన్నటువంటి అధికారులు ఏం చెప్తున్నారు? ఇవాళ అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉందా? రేపు కూడా ఇది కంటిన్యూ అవుతుందా నిమజ్జన కార్యక్రమం అనేది? ఏమైనా అప్డేట్ ఉందా? ఖచ్చితంగా ఇప్పటికే దాదాపుగా 20,000కు పైగానే విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. అయితే చుట్టుపక్కల ప్రాంతాల నుండి చిన్న పెద్ద విగ్రహాలన్నిటిని కూడా ఈ యొక్క హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసే అవకాశం ఉండడంతో మనము విజువల్స్లో క్లియర్గా చూడవచ్చు. ఎప్పటికప్పుడు కూడా వచ్చిన ఈ యొక్క విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగిస్తున్నారు. ఎందుకంటే మిగతా విగ్రహాలు నిమజ్జనానికి ఆల్రెడీ సిద్ధమయ్యాయి కాబట్టి ఆ పార్టికల్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసి స్వామివారిని లోపల నిమజ్జనం చేసేందుకైతే తయారు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఉన్న సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ యొక్క అధికారులు తాము ఆల్రెడీ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశాము. ఈ రోజు రాత్రి 12 గంటల వరకు కూడా ఈ యొక్క ఏర్పాట్లు అనేటివి కొనసాగే అవకాశాలు ఉన్నట్లుగానైతే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.